మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 29ను పరిశీలిద్దాం. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు శ్రీకృష్ణుని మహారూపాన్ని చూస్తూ భయంతోనూ ఆశ్చర్యంతోనూ నిండిపోయాడు. ఆ రూపంలోకి యోధులు ఎలా ప్రవేశిస్తున్నారో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకా స్త్వవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణా, ఎలాగైతే మిడతలు మండుతున్న నిప్పులోకి తమ నాశనం కోసమే వేగంగా దూకుతాయో, అలాగే ఈ యోధులందరూ నాశనమవ్వడానికే నీ భయంకరమైన ముఖాలలోకి అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. ఇక్కడ కాలం అనే దైవ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరని అర్జునుడు గ్రహిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, దైవ శక్తి ముందు మానవ అహంకారం చాలా చిన్నది. మన బలం, మన ప్రణాళికలు విశ్వశక్తి ముందు ఏమాత్రం నిలవవు. కాలమనే ప్రవాహంలో ప్రతి జీవి తన ముగింపు వైపు ప్రయాణించక తప్పదని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. ఈ సత్యం ఒక రకమైన శరణనగతి భావాన్ని మనలో కలిగిస్తుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన ఆధీనంలో ఉండవని అర్థం చేసుకోవాలి. మార్చలేని వాటి గురించి చింతించకుండా వాటిని ధైర్యంగా స్వీకరించడం నేర్చుకోవాలి. ఇది మనలో వినయాన్ని పెంచుతుంది. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలనే నిష్కామ కర్మను ఇది ప్రోత్సహిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.